ఈరోజు మన ఎస్వి హోమ్ ఫుడ్స్లో 30 రకాల చిరుధాన్యాలతో జావ పిండి చేస్తున్నానండి. ఈ రాగి జావ పిండిలో నేను ఏమేమి వేసి తయారు చేశాను, ఎలా తయారు చేశాను అన్నది ఈ వీడియోలో నేను చూపిస్తానండి. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూసేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జావ పిండిలో వేసే చిరుధాన్యాలన్నిటినీ నేను శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నానండి. ఒక్కసారిగా ఇక్కడ మాకు క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది, ఫుల్ మేఘం పట్టేసింది. ఇంకా అందుకని వీటన్నిటినీ నేను పళ్ళల్లో ఎత్తుకుని ఇలా హాల్లో పెట్టేసుకున్నానండి. శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న చిరుధాన్యాలన్నిటిని ఇప్పుడు స్టవ్ వెలిగించి చిన్న మంట పెట్టుకొని వేటికయ్యి విడివిడిగా ఒక 2 నిమిషాలు వేయించుకోవాలండి. చిరుధాన్యాలని మరీ ఎక్కువ వేయించుకోని అవసరం లేదండి, ఒక 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా అన్నిటినీ వేయించేసుకుని పళ్ళాల్లో వేసుకుని చల్లారబెట్టుకుంటున్నానండి. ఇవన్నీ చల్లారాయండి. ఇప్పుడు వీటిని ఒక కవర్లో వేస్తున్నాను. ఈ జావ పిండిలో నేను ఏమేమి వేసానో చెప్తానండి. రాగులు, కొర్రలు, సజ్జలు, జొన్నలు, మొక్కజొన్నలు, బార్లీ, సామలు, ఊదలు, అరికెలు, అండుకొర్రలు, రాజ్మా, ఫూల్ మఖన, అవిసె గింజలు, గోధుమలు, ఉలవలు, సోయాబీన్స్, ఓట్స్, పెసలు, అలసందలు, వేరుశనగ, శనగలు, కందులు, దంపుడు బియ్యం, బఠానీ, బాదం, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ గింజలు, వాటర్ మిలన్ గింజలు, మినుములు, సొంటి, ఇలా ఈ 30 రకాలను వేసి జావ పిండి తయారు చేశానండి. ఇప్పుడు వీటిని మిల్లుకు తీసుకువెళ్ళి మెత్తగా ఆడించుకోవాలి. మర పట్టించేసి పిండిని ఇంటికి తీసుకువచ్చేసానండి. ఈ పిండి చాలా వేడిగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక క్లాత్ మీద వేసుకుని చల్లారి పెట్టుకోవాలి. పిండి బాగా చల్లారిందండి. ఇప్పుడు ఒక జల్లెడ తీసుకుని ఈ పిండి అంతటిని జల్లించుకోవాలి. పిండి అంతా జల్లించేసుకున్నానండి. ఇప్పుడు ఈ పిండి అంతటిని ప్యాకింగ్లు చేసుకోవాలి. మన ఎస్వి హోమ్ ఫుడ్స్కి హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి ఈ జావ పిండి ఆర్డర్ వచ్చిందండి. ఇందులో కొన్ని ప్యాకింగ్లు అక్కడికి పంపించేస్తాను. మీకు కూడా ఈ 30 రకాల చిరుధాన్యాలతో చేసిన జావ పిండి కావాలంటే ఇక్కడ స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. మీది ఏ ఊరైనా సరే మేము ప్యాకింగ్ చేసి పార్సల్ పంపిస్తామండి. మన ఎస్వి హోమ్ ఫుడ్స్లో ఇంకా మంచి మంచి ఇన్స్టెంట్ ఫుడ్స్ ఉన్నాయండి. ఇవన్నీ నేను వీడియో లాస్ట్లో పెడతాను, చూడండి. వాటిలో మీకు ఏది కావాలన్నా నాకు ఇక్కడ ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి 30 రకాల చిరుధాన్యాలతో చేసిన రాగి జావ పిండి ఇప్పుడు మనకి సేల్కి రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇక్కడ స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి ఆర్డర్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీ విశాలాక్షి.